stop learning, never stop growing. Friends, thank you so much for clicking on this video. In this video I'm going to teach you the best topic in English language. Very important topic. I hope you are going to like this video the most. It is going to give you wonderful information about one topic, that is, it is said that. What is the topic's name? It is said that. దీన్ని ఇంగ్లీష్ భాషలో ఏ విధంగా మాట్లాడాలి, దీని తెలుగు అర్థం ఏంటి, దీని వాక్యంలో ఉపయోగించడం వల్ల ఏం అర్థం వస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో this one is being used by number of people, especially when you are reading an English newspaper. Definitely you might find these sentences. ఇంగ్లీష్ పేపర్లోనే కాదండి, ఈ పదాన్ని మనం తెలుగులో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. దీని యొక్క తెలుగు అర్థాన్ని మనం ఇంగ్లీష్లో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఐఎమ్ డామ్ షూర్ దట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో you will start using this sentence structure in your day-to-day life conversation. So don't waste the time. Let's get started. If you did not subscribe my channel, please do subscribe, like, comment and share with your friends, and don't forget to click on bell icon. So whenever I upload a new video, you will get a notification. Learning, never stop growing. What is this? It is said that. How to use this phrase in a sentence? ఇది వాక్యంలో ఉపయోగించడం వల్ల తెలుగు అర్థం ఏమొస్తుంది? ఇట్ ఈస్ సెడ్ దట్ అనాలా, లేదంటే ఏవైనా వేరే సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇట్ ఈస్ సెడ్ దట్. వాట్ ఈస్ ద తెలుగు మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రేజ్? ద తెలుగు మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రేజ్ ఈజ్ అటా. After I am telling some examples, you will understand what is this అటా. అతడు వస్తున్నాడట, ఆమె అడుగుతుందట, వాళ్ళు మంచివారు అట, అతడు డౌట్స్ అడిగాడట, నిన్న చిరంజీవి విశాఖపట్నం వచ్చాడట, పవన్ కళ్యాణ్ కొత్తగా ఆలోచిస్తున్నారట, అబౌట్ జనసేన పార్టీ. సో ఈ విధంగా మనం ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి, దానికే మనకి ఒక ఫ్రేజ్ ఉందండి. దట్ ఈస్ ఇట్ ఈస్ సెడ్ దట్. అతడు వస్తున్నాడట, ఇట్ ఈస్ సెడ్ దట్ హీ ఈస్ కమింగ్. ఆమె వెళ్ళిందట, ఇట్ ఈస్ సెడ్ దట్ షీ వెంట్. వాళ్ళు అడిగారట, ఇట్ ఈస్ సెడ్ దట్ దే ఆస్క్డ్. ఓకే, సో first of all, we should understand a sentence structure. What is the sentence structure here? So, it is advanced spoken English. The sentence structure is, it is said that, subject plus any tense plus object. You can use in present, you can use in past, you can use in future. You can use any sentence structure, that is nothing but here any tense. You can talk about past. అతడు వెళ్ళాడట, ఆమె వచ్చిందట, కంప్లీటెడ్ యాక్షన్. ఆమె వస్తాదట, ఫ్యూచర్ యాక్షన్. ఆమె వస్తుందట, జరుగుతున్న యాక్షన్. దట్ ఈస్ కాల్డ్ ప్రెజెంట్ యాక్షన్. సో ఏదైనా ఒక పని జరిగింది, జరుగుతున్నది, జరగబోతుంది అట అనేటప్పుడు మనం ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఉపయోగిస్తాం. సో జస్ట్ లిసన్ టు సమ్ ఎగ్జాంపుల్స్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు యూస్ దిస్ ఫ్రేజ్ ఇన్ ఎ సెంటెన్స్. ఓకే, ఇట్ ఈస్ సెడ్ దట్ he is good at heart. అతడు మంచివాడట. It is said that he is good at heart. అతడు మంచివాడట. ఆమె వస్తుందట, జరుగుతుంది పని. It is said that she is coming. ఆమె వచ్చిందట. It is said that she came. ఆమె వస్తాది అట. It is said that she will come. ఏదైనా ఒక పని జరుగుతుంది అట అంటే ఫ్యూచర్, ఏదైనా ఒక పని జరుగుతుంది అట అంటే ప్రెజెంట్, ఏదైనా ఒక పని జరిగింది అంటే పాస్ట్. ఈ మూడు వాక్యాలకి సంబంధించిన అట అనేది ఎలా ఉపయోగించాం మనం? ఇట్ ఈస్ సెడ్ దట్ హీ ఈస్ గుడ్ ఎట్ హార్ట్, ప్రెజెంట్. ఇట్ ఈస్ సెడ్ దట్ హీ వాజ్ గుడ్ ఎట్ హార్ట్,
అతడు గతంలో మంచివాడట. దట్ మీన్స్ నౌ హీస్ నాట్ గుడ్. ఓకే, అతడు భవిష్యత్తులో మంచివాడట. ఎలా చెప్తాం? అతడు మంచివాడు అట. హీఈస్ గుడ్ ఎట్ హార్ట్. ఇట్ ఈస్ సెడ్ దట్ హీఈస్ గుడ్ ఎట్ హార్ట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ సెడ్ దట్ దే వెంట్ దేర్. వాళ్ళు అక్కడికి వెళ్ళారట. కంప్లీట్ యాక్షన్. వాళ్ళు అక్కడికి వెళ్తారట. ఇట్ ఈస్ సెడ్ దట్ దే విల్ గో దేర్. వాళ్ళు అక్కడికి వెళ్ళాలి అట. ఇట్ ఈస్ సెడ్ దట్ దే షుడ్ గో దేర్. సో యూ కెన్ యూజ్ ఎనీ మోడల్ వర్బ్ హియర్. షుడ్ అంటే చేయాలి. ఇట్ ఈస్ సెడ్ దట్ దే షుడ్ గో దేర్. వాళ్ళు అక్కడికి వెళ్ళాలి అట. సో యూ కెన్ యూజ్ ఎనీ టెన్స్. సో ఇఫ్ యూ నో all the modal verbs, you can use in this sentence structure to mention that prediction. What is the meaning of prediction? Atta, anukuntunnamata. Am I clear? And coming to the next one, we have one more sentence structure in the same manner. We can say in this manner also, but it is giving the same Telugu meaning. It is said that అని కూడా ఉపయోగించవచ్చు, లేదా ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా ఉపయోగించవచ్చు. What is that sentence structure? Let's see. Subject is said to plus V1 or B form plus object. You can use V1, otherwise B form. So you know about B forms like am, is, or. B forms. Whenever you are using B, there will be a noun, otherwise an adjective. Okay? So I'll give you some example. After listening to examples, you will understand. అతడు వస్తున్నాడట. ఫస్ట్లో ఏం చెప్పామండి? It is said that he is coming. That is one way. Otherwise you can say that he is said to be coming. He is said to be coming. అతడు వస్తున్నాడట. ఆమె వస్తుందట. She is said to be coming. She is said to be coming. అది ప్రెజెంట్ అయితే. ఫ్యూచర్ అనుకోండి. How will you say that? She is said to come. అతడు వస్తాడు అట. అతడు వస్తాడు అట. ఆమె వస్తాది అట. షీ ఈజ్ సెట్ టు కమ్. షీ ఈజ్ సెట్ టు కమ్. ఆమె వస్తాదట. ఆమె వస్తుంది అట అంటే షీ ఈజ్ సెట్ టు బీ కమింగ్. షీ ఈజ్ సెట్ టు బీ కమింగ్. Is it clear? Okay, fine. And the next one here, in the same way you can use it. He is said to live in Kakinada. అతడు కాకినాడలో ఉంటున్నాడట. అతడు కాకినాడలో నివసిస్తున్నాడట. Okay, what is the first sentence structure? It is said that subject plus any tense plus object. What is the second sentence structure for the same Telugu meaning ata? Here this subject is said to plus V1 or B form plus object. It is said that he is coming, the first way. Second way, he is said to be coming. అతడు వస్తున్నాడట. And we have one more way to tell in the same manner, which is giving the same exact Telugu meaning. That is, seems. It seems that he is good at heart. It seems that he is good at heart. అతడు మంచివాడట. సేమ్ మీనింగ్. అదే ప్రెజెంట్లో వాడేది. అదే పాస్ట్లో వాడారనుకోండి, you have to use seemed. You have to use seemed. Present and future you can use seems, but when you want to talk about past you should use seemed. It seemed that he was good at heart. అతడు గతంలో మంచివాడట. That means he is not good at now. He is not good now. He is not good at heart now. Is it clear? I hope it is clear to you. So now I am going to give you one example by using this three sentence structure, which is giving the same exact Telugu meaning. Okay, what is the sentence structure means? ఆమె అడిగిందట. ఆమె అడిగిందట. Okay, so it is said that she asked. It is said that she asked. ఆమె అడిగిందట. Okay, and the next one, she said to ask. She said to ask. ఆమె అడుగుతాదట or అడిగిందట, giving the same meaning, and according to the situation you can understand. Okay, she is said to ask. ఆమె అడిగిందట. And the next one, it seemed that she asked.
It seemed that she asked. Why did I use seemed here? Here I am talking about past. అదే ప్రెజెంట్లో ఆమె అడుగుతాదట. It seemed that she will ask or she is asking. ఆమె అడుగుతుందట. Okay, very simple. You can use seem at present or future. You can use seem for past. I hope it is clear to you. So start using this sentence structure in your day-to-day life conversation, where it gives the proper and exact meaning of ata. నువ్వు అడుగుతున్నావట. You are asking. It is said that you are asking. ఆమె ఏడుస్తుందట. It is said that she is crying or she is said to be crying. వాళ్ళు అడిగారట. It is said that they asked. It is said that they asked. Otherwise, they are said to be asked. వాళ్ళు అడిగారట. Am I clear? So start using this sentence structure in your day-to-day life and create wonderful sentences and add beauty to the language. Thank you friends. Thank you so much for watching this video, and please share with your friends. If you did not subscribe my channel, please do subscribe, like, comment, and don't forget to click on bell icon. So whenever I upload any video, you will get a notification like this kind of wonderful videos. Okay, thank you friend. Thank you so much. And learning, never stop growing.